ఒక దేశంలో నటుకుడు అనే వర్తకుడు ఉండేవాడు. అతను తన ఆస్తులన్నీ పోగొట్టుకుని కష్టపడి సంపాదించిన డబ్బుతో బాగా బతికిన చోట ఎవరూ పేదగా జీవించకూడదు. డబ్బును మంచినీరులాగా ఖర్చు పెట్టి అన్ని సుఖాలు అనుభవించిన చోట పేదగా అడుక్కుంటూ బతికేవాడు చిన్నచూపు చూపబడతాడు అనుకుని ఎక్కడికైనా వెళ్ళి డబ్బు సంపాదించుకుని రావాలని నిర్ణయించుకున్నాడు. అతని ఇంట్లో పాతకాలపు త్రాసు 10 బస్తాల బరువు గలది ఉంది. తన వ్యాపారం బాగా నడిచేటప్పుడు పెద్ద పెద్ద సరుకులు తోచడానికి ఆయన దాన్ని వాడేవాడు. అతను ఆ త్రాసును తన స్నేహితుడైన లక్ష్మణ శెట్టి అనే వర్తకుడికి దాచమని ఇచ్చి ఇతర దేశాలకు వెళ్ళిపోయాడు. అతను విదేశాల్లో చాలా కాలం ఉండి డబ్బు సంపాదించి తిరిగి వచ్చి తన త్రాసును ఇవ్వమని లక్ష్మణ శెట్టిని అడిగాడు. అయ్యో నాటుక, ఏం చెప్పమంటావు, నీ త్రాసును ఎలకలు తినేశాయి అన్నాడు లక్ష్మణ శెట్టి. తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. తిరిగి కథలోకి వెళ్ళిపోదాం. ఈ మాట వినగానే నాటకుడికి కోపం వచ్చింది. కానీ అతను తన కోపాన్ని బయటపడనివ్వక, ఎలకలు తింటే అది నీ తప్పెలా అవుతుంది? నేనిప్పుడు నదిలో స్నానం చేయబోతున్నాను. నా బట్టలవి పట్టుకు రావడానికి నీ కొడుకు ధనదేవుణ్ణి పంపగలవా అని అడిగాడు. అతని మాట కాదంటే తన మీద పూర్వం ఉన్న స్నేహం పోతుందనుకుని లక్ష్మణ శెట్టి తన కొడుకుతో, నాయనా, మామ స్నానానికి నదికి పోతున్నాడు, అతని వెంట వెళ్ళిరా అన్నాడు. ధనదేవుడు నాటకుడి వస్తువులు తీసుకుని సంతోషంగా నదికి వెళ్ళాడు. నాటకుడు స్నానం చేసి తిరిగి వచ్చేటప్పుడు ఒక కొండ గుహలో ధనదేవుణ్ణి ఉంచి గుహకు బరువైన రాయి అడ్డుపెట్టి తన స్నేహితుడి ఇంటికి వచ్చాడు. లక్ష్మణ శెట్టి తన కొడుకు గురించి అడిగాడు. అయ్యో లక్ష్మణ, నీ కొడుకు గట్టు మీద ఉండగా ఒక గెద్ద వచ్చి ఎత్తుకుపోయింది అన్నాడు నాటకుడు. పచ్చి అబద్ధం. ఎదిగి వచ్చిన కుర్రవాడిని గెద్ద ఎత్తుకుపోవడం ఏమిటి అన్నాడు లక్ష్మణ శెట్టి. అదే జరిగింది, దాని గురించి గొడవపడి ఏం లాభం అన్నాడు నాటకుడు.